మామ అందరు అనుకుంటారు రైతులకి ఏం కష్టాలు ఉంటాయి, రైతులకు ఒక 5-6 ఎకరాలు పండిస్తే అయిపోతుంది, వాళ్ళకేం కష్టాలు ఉంటాయి, అందరికి పైసలు వస్తాయి, మంచి పైసలు వస్తాయి అనుకుంటారు. కానీ రైతులు అనేటోళ్ళు ఎంత కష్టపడతారో చెప్తాను మా ఒకసారి. ఫస్ట్ స్టార్టింగ్ కానుంచి వెళ్ళి వరి నారు ఎదిగే కానుంచి వెళ్ళి వరి కోసే వరకు కూడా అన్ని కష్టాలు ఉంటాయి మామ. ఎందుకంటే నారు వేసినాక పిట్టలు రాకుండా అవి కొట్టాలి, తర్వాత నాటు వేసేటప్పుడు అప్పుడు కష్టమే ఉంటుంది, తర్వాత నాటు వేసినాక కూడా నీళ్ళు సరిపోతే అప్పుడు మళ్ళీ కష్టమే, నీళ్ళు సరిపోయినా కూడా వరి కరెక్ట్ ఎదగకపోతే అప్పుడు బాగానే మళ్ళా. నీళ్ళు సరిపోయినాయి అనుకో సరిపోతే ఏం కాదు, సరిపోతే మళ్ళీ పైపులు వేసుకోవాలి కింది రాక, ఒడ్లు సరిగా చూసుకోవాలి, ఒడ్లకు పొక్కలు ఉన్నాయంటే ఆ పొక్కలకి వెళ్ళి కింది మళ్ళీ నీళ్ళు పడతాయి, మళ్ళీ వేరే దానిలో పడతాయి, అప్పుడు మళ్ళీ చూసుకోవాలి మామ. ఎందుకంటే రైతు అనేటోడు అట్టిగా ఉండడు మామ. రోజు పొలం కాడికి వచ్చి పొలం కాడ పని చేసుకుంటేనే రైతు అనేటోడికి 4 రూపాయలు వస్తాయి మామ. ఇది మాత్రం ఫ్యాక్ట్ మామ. అందరూ గుర్తుపెట్టుకోరు ఇది కూడా మామ. ఇగో నేను రోజు వస్తున్నా, కానీ నిన్న లేదండి, ఇది ఇవాళ ఉన్నది. ఇది రోజు రావాలి మామ. రైతు అనేటోడు రోజు వస్తేనే ఇక్కడ పొలం కాడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఇన్ని రోజుల నుంచి నేను వచ్చినా కూడా కరెక్ట్ చూడరు మామ. ఇగో వారు ఇంత మంచిగా ఉన్నా కూడా లాస్ట్కి వస్తే ఇది మిగిలింది. ఇగో ఇది పని అయ్యేది కరెక్టు, ఈ వరి పని అయ్యేది. ఇది చూడరు మామ ఎన్ని ఉన్నాయి. ఇగో రైతు అనేటువంటి కష్టం అంటే అన్ని కష్టాలు రైతు అనేటువంటి